ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా మంతనిలో సంబరాలు నిర్వహించారు మాదిగ జేఏసీ నాయకులు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. శాసనసభలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించిన సీఎం మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యున్నతికి పాటుపడే నేతలకే తాము అధికారం కట్టబెడతామన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్, నాయకులు మంతని శ్రీను, లింగయ్య, సత్యం, రాకేష్, బూడిద శంకర్, రమేష్, తిరుపతి, సింగారపు కిష్టేలతో పాటు సతీష్, మల్లేష్, రవి, బాపు, రాజేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. శ్రీ మల్లకృష్ణ మాదిగ గారికి, అలాగే భారతదేశంలో మొదటి రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క వర్గీకరణ చాలామంది హేళన చేసారు. ఎక్కడ పడితే అక్కడ అవుతుందా అనే సందర్భంలో ఎన్నో అవమానాలు ఎదురు చూసుకుంటూ ఈరోజు ఈ వర్గీకరణ అయిందనంటే ఎంతో సంబరంగా, మాకు ఎంతో ఉల్లాసంగా, హ్యాపీగా అనిపించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఉద్యోగాలలో కానీ, ప్రైవేట్ రంగాలలో కానీ ప్రతి వర్గీకరణ, ప్రతి రిజర్వేషన్ ఏ పరిస్థితిలో ఉన్నదో తెలుసుకొని మనోళ్ళు ఇకనైనా ముందుకు పోయి రిజర్వేషన్ వాడుకోవాలని చెప్పేసి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ దాన్ని మేమందరం మా దళిత మాదిగ సోదరులందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మన అందరి దళిత నాయకుడు అంబేద్కర్ గారికి ఇక్కడ మంత్రి నియోజకవర్గం వెడుకోవడంలో పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా దళిత మాదిగ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు, అలాగే మా ప్రియతమ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు, శాసనసభ మంత్రివర్యులు నిన్న అసెంబ్లీలో మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారు మరియు ముఖ్యమంత్రి గారు నిన్న ఈ దేశంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం, ఉద్యోగాలలో కానీ దేంట్లైనా మాదిగలకు న్యాయం చేస్తామని నిన్న మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మా మాదిగ సోదరులు, మా మాదిగ ఎమ్మెల్యేలతో పాటు ఉండి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మేము మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రీతం నాయకుడు శ్రీధర్బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా పోరాటం చేసి ముందుకు తీసుకుపోయిన మందకృష్ణ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా మనందరం వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మనకు వచ్చిన ఈ తీర్పు ద్వారా మనం ఈ ప్రాంతంలో ముందుకు పోయి మనకు రావాల్సిన హక్కులను సాధించుకుంటూ మన యొక్క ప్రీతం నాయకులు శ్రీధర్బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు రావాల్సిన హక్కులను అన్ని పొందామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా దళిత మాదిగ సోదరులందరికీ, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వేడుకలు ధర్మాసనం మరి అంచనా తీర్పిచ్చింది. వర్గీకరణ చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలు ఏ రాష్ట్రం పడుతూ ఆ రాష్ట్రం చేసుకోవచ్చు ఒక తీర్పిచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఈరోజు వెంటనే తీర్పు వచ్చిన తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి కూడా స్పందించడానికి తొందరగా మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వెంటనే అసెంబ్లీలో ప్రకటించాడు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వర్గీకరణ మేము వెంటనే అమలు చేస్తున్నాం. మొన్నటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు కూడా మళ్ళీ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి మాదిగలకు వర్గీకరణ మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఒక కులం కోసం అంటే కుల ఉద్యమం అనేది సుదీర్ఘకాలం 30 సంవత్సరాలు తర్వాత మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎక్కడ జరగలేదు. కేవలం మాదిగల విజయం. దీనికి కారకుడైన మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ 30 సంవత్సరాల పోరాటం మామూలు పోరాటం కాదు. కృష్ణ మాదిగ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అరెస్టులు చేసేవలసిన సందర్భం వచ్చింది. అటువంటి ఉద్యోగాలు వాళ్ళ కృష్ణ మాదిగ సాధించాడు. అది 59 కులాలు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు శ్రీధర్బాబు గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సుదీర్ఘమైన పోరాటం. ఆ రోజు 30 సంవత్సరాల పోరాటంలో మరి మాదిగానే పేరు చెప్పుకుంటేనే సిగ్గుపడేటువంటి వ్యవహారంలో
ఆ రోజు మాదిగ జాతి కోసం మహారీషలు రేయనక పగలనక నా జాతి బాగుండాలి, నా జాతి ఎంత పడిపోతుంది, మరి 59 కులాలలో కనీస హక్కులు సాధించలేకపోతున్నామనే ఉద్దేశంతో మరి ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పిలుపు మేరకే రాత్రి అనక పగలనక మరి అందరము కులమత భేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జాతిని గౌరవించే విధంగా మేమందరం పోరాటం చేసినాం. ఆ రోజుల్లో పోరాటం చేసిన మొదటి వ్యక్తులలో సింగర కృష్ణ గారు కన్వీనర్ ఉండి, మరి అప్పుడు పూర్తి శంకర్ గారు, మంత్రి మధు గారు, వెలుపుల రాజేశం గారు, నేను కోకన్నర్గా ఉండి మరి జాతి పట్ల ప్రతి గ్రామంలో డబ్బులు వేసుకొని తిరిగినటువంటి అందరూ మన జాతిని జాగృతం చేయాలి, జాతిని ఏకం చేసినటువంటిదైతే మన జాతి బాగుపడతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో ఆఖరికి మట్లకు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 30 సంవత్సరాలు మనము ఈ రిజర్వేషన్ సాధించుకున్నామంటే కేవలం మందకృష్ణ మాదిగ ఆశీస్సులే మనకి ఇలా దొరుకుతాయి. మందకృష్ణ మాదిగను ఎవరైనా విమర్శించే వానికి పుట్టగతులు ఉన్నాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి మనందరం కూడా ఏకమై ఇప్పటికైనా కాబోయే రిజర్వేషన్లో మనందరము ఉమ్మడిగా పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ.